ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని ఫస్ట్ లెసన్ కంప్లీట్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎంత కంటెంట్ ఇచ్చారో ఆ కంటెంట్ మొత్తం ఈరోజు మనం నేర్చుకుందాం. ఇన్ కేస్ అవసరమైన చోట నాకు తెలిసినవన్నీ ట్రిక్స్ కూడా చెప్తాను. సో లెసన్ నేమ్ వచ్చేసి ధర్మ పరీక్ష. ఈ లెసన్ రాసింది ఎవరంటే తిక్కన అనే వ్యక్తి. తిక్కన అంటే మనకు గుర్తొస్తుంది కవిత్రయము అని గుర్తుంది కదా, ఎర్రన నన్న తిక్కన. సో ఈ తిక్కనకు వచ్చేసి ఇంకొక పేరు ఉంది, ఆయన పేరు ఏమంటే సోమయాజి అని ఉంది. సో పేరు గుర్తుపెట్టుకునేటప్పుడు ఏమైనా గుర్తుపెట్టుకోండి, మీరు తిక్కన సోమయాజి అని గుర్తుపెట్టుకోండి. ఈయనకు తిక్క ఉంది కదా, తిక్కన అనేది ఎన్ని లెటర్స్? 3 లెటర్స్. సో 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఇంటి పేరు అంత అవసరం లేదు, ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఈయనకు సోమయాజి అనే పేరు ఎందుకు వచ్చిందంటే సోమయ యజ్ఞం అనేది ఉంటుంది, దాన్ని చేయడం వల్ల ఈయనకు సోమయాజి అనే పేరు వచ్చింది. వీళ్ళ ఫాదర్ మదర్ నేమ్ అంత ఇంపార్టెంట్ కాదు. ఈయన ఏ ఆస్థాన కవి అంటే మనుమసిద్ధి అనే ఆస్థాన కవి. మనుమసిద్ధి అనే ఆస్థానంలో ఈయన కవిగా, అదేవిధంగా మహామంత్రిగా కూడా ఈయన చేసిండు. సో ఈ మనుమసిద్ధి అనే వ్యక్తి ఎక్కడికి చెందిన వ్యక్తి అంటే నెల్లూరు, దానికి చెందిన నెల్లూరు అనే మనకు డిస్ట్రిక్ట్ ఉంది కదా, సో దానికి చెందిన వ్యక్తి అనమాట. సో మనుమసిద్ధికి తన తొలి రచన నిర్వచనోత్తర రామాయణం. సో సోమయాజి, తిక్కన సోమయాజి ఫస్ట్ రచన ఏంటిది? నిర్వచనోత్తర రామాయణం. ఈయన రాసి ఎవరికి అంకితం ఇచ్చాడంటే మనుమసిద్ధికి అంకితం ఇచ్చిండు. ఈయనకున్న బిరుదులు వచ్చేసి కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అని. ఉభయ కవి మిత్రుడు అంటే ఆయన మిగిలిన ఇద్దరు ఎవరికి, ఎర్రన్నకు నన్నయ్యకు ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి ఉభయలు అంటే ఇద్దరు అని వస్తారు కదా, కాబట్టి వాళ్ళిద్దరికి ఈయన ఫ్రెండ్ కాబట్టి ఉభయ కవి మిత్రుడు అని వచ్చింది. సో కవి బ్రహ్మ అనేది కూడా ఈయనది బిరుదుంది. నెక్స్ట్ సంస్కృత భారతంలో. సో చూడండి, ఇక్కడ భారతాన్ని సంస్కృతంలో ఉన్న 15 పర్వాలను తిక్కన తెలుగులోనికి అనువాదించాడు. సో ఈయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు భారతాన్ని. సంస్కృతంలో ఉన్న దాన్ని 15 పర్వాలను ట్రాన్స్లేట్ చేశాడు. ఆంధ్రావళి మోదంబుగా రచన చేస్తానన్న పేర్కొన్న కవి తిక్కన. సో ఈయన ఏ రచన చేయాలనుకున్నాడు అని మీకు క్వశ్చన్ వస్తే అదేంటి, ఆంధ్రావళి మోదంబుగా అనే రచన. తెలుగు సాహిత్యంలో హరిహర నాథ తత్వాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే తిక్కన సోమయాజి. సో ఈయన ఏదైనా రాసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే అందులో నాటకం ఉంటుంది, రసాభ్యుచిత బంధం. సో నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఈ వర్డే ప్రొనౌన్సియేషన్ కూడా రావట్లేదు. సో దీన్ని డివైడ్ చేస్తున్నాను. రసము, ఉచితం, బంధం. సో మొత్తానికి చూడండి, ఇది ఎట్లా గుర్తుపెట్టుకుందామా. ఈయన పేరు తిక్కన సోమయాజి. ఈయనకు తిక్కుంది కాబట్టి నాటకాలు వేస్తాడు బాగా. సో ఈయన చేసే నాటకాలకు అందరూ అభినందించి అభ్యుచిత లేదంటే విచిత్ర బంధం. సో నాటకాలు వేయడం ద్వారా ఈయనకి ఏమైంది అంటే చిత్రబంధం ఏర్పరచుకుంటారు తిక్కనతో అని గుర్తుపెట్టుకోండి. తిక్కన రాసిన భారతాన్ని ప్రబంధ మండలిగా పేర్కొన్నారు. సో తిక్కన రాసిన ఈయనైతే ఎన్నైతే రాసాడో ఆ పార్ట్ మొత్తం భారతాన్ని ఏం చేశారంట ప్రబంధ మండలి అని నేమ్ పెట్టారు. సో ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లెసన్, మొదటి సంవత్సరంది ధర్మ పరీక్ష తిక్కన సోమయాజి. సో ఇంతటితో తెలుగు అకాడమీలో చెప్పిన మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వీటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం.